హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి ప్రశాంత్ అఫీషియల్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ వీడియో అండి. మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాను. మా బాబు మా హస్బెండ్ అయితే రెడీ అవుతున్నారు, స్కూల్కి ఆఫీస్కి వెళ్తారు కాబట్టి. సో వాళ్ళ కోసం అనేది నేను పల్లి పచ్చడి చేస్తున్నాను. టమాటా పచ్చిమిరకాయలు వేసి పచ్చడి. అలాగే వచ్చేసి పులగం చేస్తున్నాను టిఫిన్కి. పులగం అంటే పొట్టు పెసరపప్పును రైస్ చేస్తారండి. మా సైడు మేము పులగం అనే అంటాము, మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. కొంతమంది పప్పు పొంగల్ కూడా అంటారు. వేరే వేరే ఊర్లు వాళ్ళు వేరే వేరే పేర్లు అయితే చెప్తారు. మేమైతే ఇది టిఫిన్గా తింటాము, రైస్గా తింటాము, మాకు ఎలా నచ్చితే అలాగ తింటాం. ఎక్కువగా అయితే మేము టిఫిన్గానే తింటామండి. సో నేను అదే చేస్తున్నాను. దాంట్లోకి పల్లీలు పచ్చడి చేసుకొని తింటామండి. పల్లీలు పచ్చిమిరకాయలు టమాటాలు వేసి పచ్చడి అనేది చేస్తాను. ఆ పచ్చడితో తింటాము. లైట్గా ఆయిల్లో మగ్గబెట్టేసుకొని టమాటా పచ్చిమిరకాయలు పల్లీ చట్నీ పల్లీలు అనేది ముందే వేపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి రైస్లోకి ఆల్రెడీ బియ్యం నేను కడిగి పెట్టేశాను. సో నేను నానబెట్టుకున్నాను కొద్దిసేపు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రైసు. ఏం లేదు, 1 కప్పుకి 2 కప్పులు అలాగా రైస్ వాటర్ అలా తీసుకుంటాను. మా సైడ్ ఇదే ఎక్కువగా తింటారండి. మనం చాలా ఇష్టము ఇలాగ వేడివేడిగా ఉదయాన్నే. చలికాలం ఎక్కువగా తింటామండి మేము. మా ఇంట్లో మా హస్బెండ్కి చాలా ఇష్టం ఇది. ఇంకా మీరేం చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్? మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాంట్లో పాటుగా నేను ఎగ్స్ అనేది డైలీ మార్నింగ్ బాయిల్ చేస్తాను. డైలీ అంటే డైలీ చేయను, ఒక్కోసారి ఇడ్లీ దోశ వడ ఉంటే అలాంటివి ఉన్నప్పుడు ఎగ్స్ అనేది చేయను. ఇలా రైస్ ఏదైనా ఉంటే మాత్రము ఎగ్స్ అనేది బాయిల్ చేసి పెట్టేసుకుంటాను. కాంబినేషన్ బాగుంటుంది కదా. ఇలాగే దీంట్లోకి పులగంలోకి కొంచెం మిరియాల పొడి, మిరియాలు వేసుకుంటారు కానీ అవి కొంచెం పిల్లలు తినరు కదా, అందుకని మిరియాలు అనేది పొడిగా కొట్టి చేస్తానండి నేను. మిరియాలు అనేది వేసుకున్నాక కొత్తిమీర కూడా వేసేసాను. రైస్ అయితే మగ్గుతుంది. ఇక్కడ ఈ చట్నీలో సీక్రెట్ ఏంటంటే చింతతొక్కు, పచ్చి చింతకాయలు ఉంటాయి కదా, తొక్కు అనేది మా సైడ్ పెట్టుకుంటారు. సంవత్సరం 2 సంవత్సరాలు నిల్వ అనేది ఉంటుంది. సో మేము అది ఎప్పుడు తెచ్చుకొని మా ఇంట్లో స్టాక్ అనేది ఉండిద్ది. నాకు చాలా ఇష్టం అండి. ఇందులోకి ఇలా కలుపుకొని చేసుకోవాలంటే ఏంటి, మీ సైడ్ ఎంతమందికి తెలుసు చింతతొక్కు పచ్చడి? ఈ కాంబినేషన్ మీ అందరికీ ఎంతమందికి అనేది ఇష్టం చెప్పండి. పచ్చడి అనేది పట్టేసానండి. దాంట్లోకి కొంచెము పచ్చి ఉల్లిగడ్డలును కొంచెము తెల్లగడ్డలు వేసుకోవాలి. సో రైస్ అయిపోయింది, పచ్చడి అయిపోయింది, ఎగ్స్ కూడా బాయిల్ చేసేసాను కదా. మా హస్బెండ్కి ప్లేట్లో అనేది వేసిస్తున్నాను. ఈలోపు మా బాబుకి నేను రెడీ చేసేసాను. ఈ రెడీ చేసే వీడియో నేనైతే పెట్టలేదు. ఒక ఎగ్గు ఇలా పచ్చడి అనేది వేసి ఇస్తాను, వాళ్ళు తింటారు. మా బాబుకి కూడా ప్లేట్లో పెట్టేశాను, వాడికి నేను తినిపించాలి. మార్నింగ్ అయితే మధ్యాహ్నం అయితే వాడే తింటాడు, కానీ ఒక్కోసారి మార్నింగ్ వాడు తిండండి. ఇలా బాగా కాలుతుంది కదా. అదే వాళ్ళ నాన్నమ్మతో ఫోన్ మాట్లాడుతున్నాడు. వాళ్ళ నాన్నమ్మ ఏం చేస్తున్నారు అది ఇదని చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. సో వాళ్ళ నాన్నకు అనేది నేను ఫోన్ ఇచ్చేసాను, త్వరగా రెడీ స్కూల్ టైం అవుతుందని చెప్తే తింటున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అది ఇదని చెప్తున్నాడు. ఇంకా వీళ్ళైతే బయలుదేరుతున్నారు స్కూల్కి బయలుదేరే లోపు టైం వచ్చేసి 9 అయిందండి. 9 o'clockకి మా బాబు స్కూల్. 8:50 8:55 9 o'clock కల్లా బయలుదేరాలి. వాడు ముద్దు పెట్టడం మర్చిపోయాడు, అందుకని మళ్ళీ వచ్చి ముద్దు పెట్టేసి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఇంకోటి ఏంటంటే మా బాబుకి మా హస్బెండ్కి ఎదురుగానే ఆఫీసు స్కూలు అనేవి ఇద్దరు ఒకే టైమింగ్కి వెళ్తారు డైలీ. ఇతను ఎప్పుడైనా బార్డర్కి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి తీసుకొస్తుంటాను, వాడే వెళ్తుంటాడు, ఒక్కోసారి వాడే వస్తుంటాడు కూడా. దగ్గరే, పక్కనే, ఇక్కడే. సో వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, ఇంకా నేను పని మొదలు పెట్టాలండి. చూడండి, ఎక్కడ సామాన్లు అక్కడ, ఎక్కడ బట్టలు అక్కడ. ఇంకా అంతా చక్క పెట్టేలోపు నాకు కనీసం 11 అవుతుంది. ఇల్లు ఉడిచి తుడిచేసి ఇంట్లో అంట్లన్నీ తోమేసి, చాలా అంట్లే పడతాయి. నాకైతే చాలా సామాన్ ఉందండి, నాకు తెలియకనే వచ్చేటప్పుడే చాలా తక్కువ తెచ్చుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చాక చాలా అంటే చాలా సామాన్లు అనేవి వచ్చేస్తాయి. అది అలాగే ఎలా వస్తాయో తెలియదు, కానీ చక్కబెట్టేలోపు ఇవన్నీ నాకు టైం అయితే సరిపోతుంది. కిచెన్లోనే నాకు 45 మినిట్స్ అనేది పడుతుంది. సో ఇదిగో చూడండి, ఇలా ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక నేను ఇంకా టిఫిన్ చేయలేదు. నేను బ్రష్ అయితే చేశాను కానీ నేను టిఫిన్ చేయలేదు. సో నేను కూడా తినేసి పని అనేది మొదలు పెట్టేస్తాను. నేను తిని పని మొదలు పెట్టాక అటు ఇటుగా అయ్యేలోపు 12:30 అయిపోతుందండి.
సో పదండి, ఇంక నేను పని చేసుకొని మళ్ళీ వస్తాను. మొత్తం ఫ్రెష్ అయ్యి వచ్చేసాక మొత్తం మళ్ళీ పని మొదలు పెట్టాలి. సో ఇక్కడ నా స్నానం అయితే అయిపోయింది. ఆ రైస్ కూడా పెట్టేశాను, పప్పుకు కూడా ముందే పెట్టేసి వెళ్ళిపోయానండి. వచ్చాక పప్పు ఎనిపేసుకొని తాలింపు వేసుకుంటే సరిపోద్ది. మా బాబు వచ్చేలోపు నేను ఇవన్నీ చేసేసాను. మా బాబు వచ్చాడు, వాడికి ఫ్రెష్ అయ్యాడు. వాడే కాళ్ళు చేతులన్నీ వాడే కడుక్కుంటాడండి. నేను వెళ్ళి కడిగి చేయాల్సిన అవసరం ఏం లేదు. వాడు ఫ్రెష్ అయ్యాక పాలు వస్తాయి. పాలు కూడా మాకు మధ్యాహ్నమే వస్తాయి. అదేంటో నాకు కూడా తెలియదు. ఇక్కడ మన సైడ్ అయితే మార్నింగ్ తీస్తారు కదా, ఇక్కడైతే మాత్రం మధ్యాహ్నమే తీస్తారు. రీజన్ ఏంటో నేను ఎప్పుడూ అడగలేదు, కాకపోతే ఇంకెవరూ అడగరు. నేను ఒరిస్సాలో ఉన్నాను 3 years, అక్కడ కూడా అంతే. ఏమో మరి వీళ్ళు మధ్యాహ్నం 10-11:30 నుంచి పాలు అనేది తీస్తూ ఉంటారు. వేరే వాళ్ళు పోసేవారు, కానీ అప్పుడు వాళ్ళు మాకు పోసేటప్పటికి 8:30-9 కూడా అయ్యేది. పప్పు అయితే తాలింపు వేసేసాను. సో పప్పు అనేది అయిపోయింది. మా బాబుకి వేసి ఇచ్చేస్తాను, వాడు తింటాడు. వాడు తిన్నాక ఇంకా నేను మా హస్బెండ్ వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉంటాను. మేమిద్దరం కలిసి తింటాము. ఈలోపు వాడు కొద్దిసేపు పడుకొని లేచి హోంవర్క్ రాసుకుంటాడనమాట. ఈలోపే మా అమ్మ ఫోన్ చేసి చుక్కకూర పప్పు కొంచెం గట్టిగా చేసుకోనింది. సరే అమ్మ, నేను గట్టిగా చేస్తాలే అన్న, కానీ అది మాత్రం నెలగానే వచ్చింది. మా అమ్మ ఈ వీడియో చూసిద్ది, ఖచ్చితంగా మళ్ళీ అడుగుద్ది నేను గట్టిగా చేసుకోమన్నా కదా అని. చూడమా, నేను కొంచెం నెలగానే చేసిన. మా అమ్మ కూడా వీడియోస్ చూస్తుందండి, డైలీ అడుగుతుంది వీడియోస్ పెడుతున్నావే అని. నేను మామూలుగా అయితే ఎవరికి చెప్పలేదు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేది. జస్ట్ నేను మామూలుగా కొంతమందికి పెట్టాను, వాళ్ళు చూశారు, వాళ్ళే నాది స్టేటస్లో పెట్టుకున్నారు. టైం వచ్చేసి 1 గంట అవుతుంది. మా బాబు అయితే భోజనం చేసేసాడు. వాడు తినేసి కాసేపు వెళ్ళి ఆడుకుంటాడు, తర్వాత మళ్ళీ వచ్చి పడుకుంటాడు. వాడు ఒక డైలాగ్ చెప్తాడంటే వినండి, చెప్పు. నిన్న ప్రోగ్రాం జరిగిందండి 26th Januaryలో. అక్కడ డైలాగ్ చెప్తున్నాడు, సోల్జర్ గెటప్ వేశాడు, అదే చెప్తున్నాడు మీకు. నేనే ఒక సైనికుడిని, నేను దేశాన్ని రక్షించేవాడిని. ఇవాళకి ఇంతే ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అలాగే ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్.